టైల్ మరియు స్క్వేర్ లేఅవుట్ లేజర్ లెవెల్ మెషిన్. టైల్ మరియు స్క్వేర్ లేఅవుట్ లేజర్ లెవెల్ మెషిన్ను ఎలా ఉపయోగించాలో ఈ దశల వారీ మార్గదర్శికి స్వాగతం. టైల్ మరియు స్క్వేర్ లేఅవుట్ లేజర్ లెవెల్ మెషిన్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. టైల్ మరియు స్క్వేర్ లేఅవుట్ లేజర్ లెవెల్ మెషిన్ అనేది ఒక అధునాతన సాధనం. ఇది సాధారణంగా నిర్మాణ పనులు మరియు సర్వేయింగ్ పరిశ్రమలో అనువర్తనాలను సమం చేయడానికి మరియు సమలేఖనం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఖచ్చితమైన ఫ్రేమింగ్, టైలింగ్, ఫ్లోరింగ్, సీలింగ్ ఇన్స్టాలేషన్ మరియు ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ ఫిక్చర్ల అమరికలో సహాయపడుతుంది. సాధనం యొక్క భాగాలు. శరీరం అంతర్గత భాగాలను రక్షిస్తుంది. రెడ్ మెటల్ కేజ్, లేజర్ ఎమిటర్, ఎలక్ట్రానిక్ షీట్స్. స్వీయ స్థాయి, స్వయంచాలకంగా లేజర్ పుంజం లెవెల్ చేస్తుంది. డిస్టర్బెన్స్ మానిటర్, తరలించబడిన లేదా బంప్ చేయబడిన హెచ్చరికలు చేస్తుంది. గ్రిప్, లేజర్ స్థాయిని పట్టుకునే ప్రాంతం. బ్యాటరీ ట్రే, బ్యాటరీలను పట్టుకుంటుంది. వేరియబుల్ స్పీడ్ స్కాన్ యాంగిల్ స్విచ్, బీమ్ వేగం మరియు కోణాలను సర్దుబాటు చేస్తుంది. సాంప్రదాయ పద్ధతులతో పోలిక. సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం, స్ట్రింగ్లు మరియు లెవెల్స్ చాలా సమయం తీసుకుంటాయి మరియు లోపాలకు గురయ్యే అవకాశం ఉంది. టైల్ మరియు స్క్వేర్ లేఅవుట్ లేజర్ లెవెల్ మెషిన్ ఖచ్చితమైన లేఅవుట్లు. అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలు. భద్రతా కళ్లజోడు ఉపయోగించండి. ఇయర్ ప్లగ్లను ఉపయోగించండి. గ్రిప్తో సేఫ్టీ బూట్లను ఉపయోగించండి. సాధనాన్ని ఎలా ఉపయోగించాలి? టైల్ మరియు స్క్వేర్ లేఅవుట్ లేజర్ స్థాయి యంత్రం కోసం లెవెల్, స్థిరమైన ఉపరితలాన్ని ఎంచుకోండి లేదా ట్రైపాడ్ని ఉపయోగించండి. త్రిపాద లేదా సమతల ఉపరితలంపై లేజర్ స్థాయిని గట్టిగా పెంచండి. మెషీన్ను ఆన్ చేయడానికి ముందు బ్యాటరీలు సరిగ్గా చొప్పించబడి ఉన్నాయని మరియు తగినంతగా ఛార్జ్ చేయబడిందని నిర్ధారించుకోండి. పవర్ ఆన్ అయిన తర్వాత స్వీయ స్థాయికి మరియు స్థిరీకరించడానికి లేజర్ను కొన్ని క్షణాలు అనుమతించండి. తగిన మోడ్ను ఎంచుకోండి. క్షితిజ సమాంతర, నిలువు లేదా రెండు, మరియు లేజర్ తీవ్రత లేదా పరిధిని సర్దుబాటు చేయండి. లేఅవుట్తో సమలేఖనం చేయడానికి మీ పని ఉపరితలంపై సూచన పాయింట్లు లేదా పంక్తులను గుర్తించడానికి లేజర్ను ఉపయోగించండి. ఆపరేషన్ సమయంలో ఏదైనా కదలికను నిరోధించడానికి యంత్రం యొక్క స్థానాన్ని లాక్ చేయండి. నిర్వహణ చిట్కాలు. క్రమానుగతంగా రీకాలిబ్రేషన్ చేసే లెన్స్లు మరియు సెన్సార్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. మానిటర్ మరియు అవసరమైన విధంగా బ్యాటరీలను భర్తీ చేయండి. తుప్పును నివారించడానికి బ్యాటరీలు లేకుండా నిల్వ చేయండి. రక్షిత కేసును ఉపయోగించండి మరియు విపరీతమైన ఉష్ణోగ్రతలు, తేమ మరియు ప్రత్యక్ష సూర్యకాంతిని నివారించండి. ధన్యవాదాలు.